నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఆయన ఎన్నిక కాబోతున్నారు. మంగళవారం ఇప్పటికే కృష్ణయ్య నామినేషన్ వేయబోతున్నారు. ఇక గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు, అది కూడా బీజేపీ. సో ఈ సందర్భంగా ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్యకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పాలి. అంటే వైసీపీకి చెందినటువంటి 3 రాజ్యసభ సభ్యులు కూడా ఈ మధ్యకాలంలో రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. సో వాస్తవానికి వారం రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేయడం ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారంతో గడువు ముగిపోతుంది. మంగళవారం చివరి రోజు. సో ఇప్పుడు నోటిఫికేషన్ పడినప్పటి నుండి ఈ 3 స్థానాలకు ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతారనే చర్చ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా సాగింది. ఈ సీట్లపై కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల మధ్య చర్చలు ఎప్పుడో ముగిశాయని, అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైనట్టుగా వరుసగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో వైసీపీ నుంచి గెలుపొందినటువంటి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు ఆ పార్టీ సభ్యత్వంతో పాటు ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేశారు. ఈ కారణంగా ఖాళీ అయినటువంటి స్థానాల్లో 2 స్థానాల కాలపరిమితి 4 ఏళ్లుగా ఉంది. మరో స్థానానికి కాలపరిమితి కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంది. అందుకే ఈ స్థానం నుంచి బీజేపీ ఆర్ కృష్ణయ్యకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఆయన మరోసారి పెద్దల సభలో కూర్చోబోతున్నారు. ఇప్పటి వరకు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరలేదు. కానీ ఆర్ కృష్ణయ్యతో పాటుగా వేర్వేరు రాష్ట్రాల నుంచి మరో 2 కూడా రాజ్యసభకు బీజేపీ పంపిస్తోంది. హర్యానా నుంచి రేఖా శర్మను, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ను కొంత పెద్దల సభకు పంపుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది బీజేపీ. దీనికి సంబంధించినటువంటి లిస్టులో సోషల్ మీడియాలో బీజేపీ పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున ఇవాళ వైరల్ అవుతుంది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి 3 స్థానాల్లో ఒకటి ఖరారైందని చెప్పుకోవాలి. ఇక టీడీపీ తీసుకున్నటువంటి 2టికి కూడా ఇంకా తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకని ఇప్పటికి కూడా ఇంకా అభ్యర్థుల ఎవరు అనేది కూడా ప్రకటించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. అయితే బీదా మస్తాన్ రావును మరోసారి రాజ్యసభకు పంపించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక మరో స్థానంలో సానా సతీష్ పేరు కూడా ఖరారైనట్లుగా ఆల్మోస్ట్ ఆల్ టాక్ అయితే వినిపిస్తోంది. మరి దీనిపైన పార్టీ నుంచి ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటన కూడా వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనటువంటి నేపథ్యం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి 3 ఎంపీ స్థానాలకు కూడా డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదలైంది. సో మంగళవారానికి నామినేషన్ గడువు పూర్తవుతుంది. సో ఇంకా నామినేషన్ కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు కూడా పలువురు నేతలు తీవ్రమైనటువంటి పోటీలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా టీడీ జనార్దన్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ, వర్లరామయ్య, గల్లా జయదేవ్, సానా సతీష్ ఇట్లా చివరి వరకు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆశావాహులకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నచ్చ చెప్పినట్లు సమాచారం. మరి టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అది కొన్ని గంటల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు నామినేషన్లు వేసే ప్రక్రియ కూడా ఒకరోజు సమయం ఉంది కావడంతో ఒక నామినేషన్కి కూడా కొంత తెరలేస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఆర్ కృష్ణయ్యని ఉపయోగించి బీజేపీ పెద్ద ఎత్తున బంపర్ ఆఫర్ ఇచ్చి బీసీ ఓట్ బ్యాంక్ పైన బీజేపీ గురి పెడుతున్నట్టు స్పష్టంగా చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఓవైపు తెలంగాణలో, మరోవైపు ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అధికారం సొంతమైంది. ఇక తెలంగాణలో కూడా బలమైనటువంటి బీసీ కులగణన వైపు ఇక్కడికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టి బీజేపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇదే తెలంగాణ నుంచి బీసీ నాయకుడిని రాజ్యసభకు కనుక పంపిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంతో కొంత కమలం పార్టీ, కమల నాథులు కొంత పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఆర్ కృష్ణయ్య నక్కతోక తొక్కి సీఎం రాజ్యసభ సీట్ని బీజేపీ నుంచి ఇవాళ పొంది రాజ్యసభలోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.